హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ 7 పజిల్స్ అయితే చూడబోతున్నాము. డైలీ 10 పజిల్స్ అయితే చేస్తున్నాము, కానీ ఈరోజు నాకు ఈ 2 మాక్ టెస్ట్లోని కూడా ఓన్లీ 7 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఏం పర్లేదు, వీటిని కూడా మనం ఏమాత్రం మిస్ చేయకుండా చేసేయడమే. కావాలంటే నేను 10కి 10 తీసుకురావచ్చు, ఇంకొక మాక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసి. కాకపోతే అవి చేయాల్సి వచ్చినప్పుడు నా టైం టేబుల్ అదేంటి డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వేరే సెక్షన్ నుంచి తీసినప్పుడు ఆ సెక్షన్ మొదలుపెట్టినప్పుడు రిపీటెడ్గా అయిపోతుంది అన్న దాని మీద నేను ఆ 3 క్వశ్చన్స్ అయితే యాడ్ చేయలేదు. ఏం పర్లేదు, ఇప్పటికే ప్లేలిస్ట్లో చూడండి. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ ఇన్ మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే 15 వీడియోస్ ఉన్న యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేది మీకు పాపప్ అవుతుంది. అందులోనున్న ప్రతి వీడియోలోని కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్సే ఉంటాయి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ డిఐ బై గైడ్ టు గో డాట్ ఇన్ మీరు సెర్చ్ చేసినా సరే ఇంకొక ప్లేలిస్ట్ వస్తుంది. అందులో ఆల్ డిఐకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ డిఐఎం పజిల్స్ మీదే చేస్తున్నాను. అప్కమింగ్గా క్వాంట్ క్వశ్చన్స్, ఆల్ వర్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్స్ ఉండేలాగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. ఆ తర్వాత స్పీడ్ మ్యాథ్స్కి ఒక ప్లేలిస్ట్, టూ ప్లేలిస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంగ్లీష్ స్పాటింగ్ ఎర్రర్స్ కోసం అదొకటి, రీడింగ్ కాంప్రిహెన్షన్ కోసం ఇంకొకటి, ఆ తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి ఇంకొకటి. అంటే ఇంకొక 5 వీడియోస్ ప్లాన్ చేయాలి. 1 బై 1 ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఆ రకంగా చూస్తే టోటల్గా ఒక డేకి 7 వీడియోస్ వచ్చే అవకాశం ఉంది. ఈ 7 వీడియోస్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్, అంటే ఆర్ఆర్బి పిఓకి రిలేటెడ్గా ఉండే వీడియోస్ మాత్రమే. ప్రతిదీ కూడా మధ్యలో క్లర్క్ అవేమి నేను చూడను. క్లర్క్ పిఓ ఏ ఎగ్జామ్ వద్దు. ఆర్ఆర్బి పిఓ కొడితే గట్టిగా కొట్టాలి అంతే. ఇంకా దెబ్బకి నెక్స్ట్ ఇయర్లో మన శాలరీ, స్టార్టింగ్ శాలరీ 60,000 వచ్చి మన చేతిలో పడాలి. 60 కన్నా ఎక్కువ వచ్చినా పర్లేదు, డోంట్ ఎగ్జాజరేట్. సో బీ కాన్ఫిడెంట్, స్టే కన్సిస్టెంట్, హ్యాపీ ప్రాక్టీస్ అండ్ కంటిన్యూ చేసేద్దాం. 6 పర్సన్స్ PQRS TU బాట్ ల్యాప్టాప్స్. ఫస్ట్దే 2 వేరియబులా, అదిరింది. సేమ్ వీక్ అండ్ సండే టు ఫ్రైడే. ఓకే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. మరి సాటర్డే లేదు. అయ్యయ్యో, 6 పర్సన్స్. ఓన్లీ 1 person bought a laptop on each day. T bought a laptop on one of the days after Wednesday. ఓకే, మనం ఇది వేసేద్దాము టేబుల్. ఆఫ్టర్ వెన్స్డే అన్నాడు కాబట్టి ఇక్కడ టీ, ఇక్కడ ఒక టీ, 2 30 రూపీస్. సారీ, యాజ్ మెనీ పర్సన్స్ బాట్ బిఫోర్ టీ యాజ్ ఆఫ్టర్ ద వన్ హూ బాట్ లెనోవో. 1 2 3 4 1 2 3 4 లెనోవో. ఇక్కడ లెనోవో. Only 1 person bought between Q and the one who bought Lenovo. Q bought an Asus. The one who bought Apple bought it immediately before Q. The number of persons who bought before Apple before the one more than the number of persons who bought after the one who bought Acer. ఓకే, యాపిల్కి ముందు ఎంతమంది ఉన్నారు? 2. ఇక్కడ యాపిల్కి ముందు ఒకరు. ఇస్ 1 more than అని అన్నాడు కాబట్టి ఇది కూడా కలిపితే అప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 0 రావాలి. కాబట్టి ఇక్కడ Acer, ఇక్కడ Acer. ఓకే, S bought adjacent to the one who bought Acer. ఇక్కడ S adjacent అంటే ఇక్కడ S. P bought one of the days before you. P bought one of the days before you, but not before the one who bought Dell.
ఇప్పుడు నాట్ బిఫోర్ ద వన్. ఓకే, పీ బాట్ బిఫోర్ యూ బట్ నాట్ బిఫోర్ డెల్. అంటే డెల్ ఆఫ్టరే కదా రావాలి. కాబట్టి ఇక్కడ డెల్ ఇక్కడ పెడదాం, ఇక్కడ పి, ఇక్కడ యు, అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, పీక్యూ, ఇక్కడ ఆర్ అవ్వాలి. ఇప్పుడు డెల్, లెనోవో, యాపిల్, యాసర్ అన్నీ అయిపోయి ఇక్కడ మిగిలింది ఏంటి, హెచ్పి ల్యాప్టాప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ పి వచ్చినా, ఇక్కడ పి వచ్చినా, ఇక్కడ పి వచ్చినా సరే డెల్ తర్వాత పి రావాలి. కాబట్టి మనం ఇక్కడ డెల్ పెడితే పని జరగదు. కాబట్టి ఈ కండిషన్ క్యాన్సిల్ అయిపోయింది. మనం ఎన్ని చేసినా సరే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ బాట్ ల్యాప్టాప్ ఆన్ మండే యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? పి లెనోవో, ద వన్ హూ బాట్ లెనోవో అయిపోయింది. 4 of the following favor alike in certain way as Thursday కాదు, యూ ట్యూస్డే అవును, క్యూ వెన్స్డే అవును, ఆర్ సండే అవును, టీ థర్స్డే అవును. కాబట్టి ఎస్ థర్స్డే రాంగ్ ఆన్సర్. ద డెల్ ల్యాప్టాప్. ఓకే, డెల్ ఎక్కడ, సండే అయిపోయింది. యాజ్ మనీ పర్సన్స్ బాట్ ల్యాప్టాప్ బిఫోర్ యూ యాజ్ ఆఫ్టర్, క్యూ యాసెస్. డైరెక్ట్గా క్యూఏ ఇచ్చేసాడు, ఇంకేంటి. నో వన్ బాట్ ఎ ల్యాప్టాప్ బిఫోర్ ఆర్, కరెక్ట్. కాబట్టి ఇది కాదు ఆన్సర్. 3 persons బాట్ ల్యాప్టాప్ బిట్వీన్ క్యూ అండ్ హెచ్పి, కాబట్టి ఇది రాంగ్. ద వన్ హూ బాట్ ద యాసర్ ల్యాప్టాప్ ఆన్ ఫ్రైడే, సో ఇది కూడా రాంగే. సో ఓన్లీ 2 and 3 ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడతో మన ఫస్ట్ పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 7 minutes. మధ్యలో ఒక 2 or 3 minutes మాట్లాడాను కదా, అందుకు. ఇప్పుడు 7 నుంచి ఎన్ని మినిట్స్లో ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం చూద్దాం. జే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఓకే, జే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఓన్లీ 3 persons sit between J and O. 1 2 3 O, 1 2 3 O. Z sits third to the left of O. 1 2 Z, 1 2 Z. The number of person who sit between Z and J, is 1 less than the number of persons sit between Z and K. ఓకే, జెడ్ అండ్ జే, జెడ్ అండ్ కే ఇక్కడ అవ్వదు. జెడ్ అండ్ జే 1 2 3 4 5 6, 1 2 3 4 5, ఇక్కడ కే, ఇది మ్యాచ్ అవుతుంది. ఓ, జెడ్ అండ్ జే, జెడ్ అండ్ కే ఇక్కడ కూడా అవుతుంది. ఇక్కడ 1, జెడ్కే -1 కదా, ఈజ్ 1 లెస్ దాన్. సారీ, జెడ్ అండ్ జే ఈజ్ 1 less than ద జెడ్ అండ్ కే. అంటే ఇక్కడ మధ్యలో ఎంత 5, సారీ ఇక్కడ 6 వచ్చింది, అప్పుడు ఇక్కడ 7 అవ్వాలి. 5 6 7, 1 less than కదా. 7 1 2 3 4 5 6 7, ఇక్కడ కే అవ్వాలి. The number of persons who sit between Z and J is 1 less than the number of persons between. ఓకే, Z and J మధ్యలో ఏమీ లేదు, జెడ్కి కేకి మధ్యలో ఒకటి రావచ్చు. ఓ, ఈ కండిషన్ కూడా వచ్చింది. W sits third to the right of K. 1 2 W, ఇక్కడ W sits fifth from one of the ends. 1 2 3 4, one of the ends. 1 2 3 4, one of the ends. As many persons sit to the left of K as between W and Y. Left of K, W and Y. Y ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ కూడా అవ్వచ్చు. లెఫ్ట్ ఆఫ్ K 1 2 3, 1 2 3 ఇక్కడ Y అవ్వచ్చు, 1 2 3 ఇక్కడ కూడా Y అవ్వచ్చు. మనం ఇలా సర్కిల్ చేసుకుందాం. The number of person who sit to the left of Y
left of y is not less than 3 persons. Not less than 3 person. 3 కన్నా ఎక్కువే ఉండాలి. గ్రేటర్ దాన్ 3. గ్రేటర్ దాన్ 3. ఇప్పుడు కండిషన్ ఓకే వైకి. కాబట్టి ఇక్కడ వైకి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కూడా ఉండకూడదు. ఇక్కడ వై ఓకే. వై డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఎండ్స్. కాబట్టి కండిషన్ పోయింది, కింద కండిషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో పని ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడు టోటల్ ఎన్ని మెంబర్స్ అని అడిగినప్పుడు మనం 17 అని టక్మని చెప్పేస్తాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ W విత్ రెస్పెక్ట్ టు O? 1 2 3 4 5 6 7 8. 8th to the left. How many persons are sitting between the one who sits second position from the extreme left end K and Z? 1 2 3 4 5 6 7. అయిపోయింది. The number of persons sitting to the left of O is same as the number of persons sitting to the right of. ఓకే, ఇక్కడ 10 11 12. అప్పుడు ఇక్కడ నుంచి రివర్స్లో 12 రావాలి. 17 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే W. Who sits third to the left of Y? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై అయితే తీసుకుందాను. కాబట్టి సెకండ్ లీనియర్ అరేంజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ 4 minutes. ఓకే, 8 boxes ABCDEFGH are placed in a stack. It assumes that no boxes, 3 boxes are placed between H and F. 1 2 3 F. 1 2 3 H. Box is placed immediately above H. Box B is placed 2 boxes above H. 2 boxes above H. 1 2 3 4 5 6 7 8. ఇది కండిషన్ కంప్లీట్ అయిపోయింది. As many boxes are placed above box E as below box D. Okay, at most 1 box is kept above box E. 1 అట్ మోస్ట్ 1 అంటే అట్లీస్ట్ తెలీదు, కానీ ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి. 1 1 or 0. అట్ మోస్ట్ అంటే ఇంకా హైయెస్ట్. అట్లీస్ట్ 1 అంటే 0. అట్లీస్ట్ 2 అంటే 2 ఉండాలి. 2 దిగి అంటే 1 హైయెస్ట్, 1 or 0 హైయెస్ట్. ఓకే, నెక్స్ట్ బాక్స్ G is placed below box C. Neither box G nor box C is placed in the topmost or lowermost. Top or lowest, top or lowest కాదు. Box D is not placed in the lowermost position. D లోయెస్ట్ కాదు. ఓకే, ఇక్కడ యాజ్ మెనీ బాక్సెస్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ E చూద్దాం. ఈకి పైన 1, డీకి కింద 1. ఓకే, సికి కింద 0. ఇక్కడ సి, ఇక్కడ G. దీని ప్రకారం ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 1 2 3 చూద్దాం. ఈకి పైన ఎంతమంది ఉన్నారు? G అవ్వట్లేదు. ఈకి పైన ఎంత ఉన్నారు? Gకి అవ్వట్లేదు. ఈకి పైన 2, డీకి కింద సరిపోయింది. అప్పుడు టాప్ కానీ బాటమ్ కానీ రాకూడదు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఒకటి తీసి ఇక్కడ పెడదాం. ఈ పైన
డి కిందన, డి బాటంలో రాకూడదు. ఈ పైన, డి కిందన, ఇక్కడ కూడా రాకూడదు. సో అన్నీ రాంగే అయ్యాయి, ఆల్ కండిషన్స్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ జీ యాజ్ పర్ బిలో జీ యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? 2 అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో బాక్స్ సి ఈజ్ 1 మోర్ దెన్ ద బాక్స్ ప్లేస్డ్ అబోవ్ బాక్స్ బిలో సి. 3 is 1 more than the boxes above C కింద 3, ఏకి పైన 2, ఏకి పైన 2, ఇది 1 more కాబట్టి బాక్స్ ఏ. If all the boxes are arranged as per the English alphabetical order from bottom to top, A, B, C, D, E, F, G, H, no one in their original remain unchanged in their original position అవ్వట్లేదు. No box is placed above box B. True. అయిపోయింది. 2 boxes are placed between B and G. Box D is placed immediately below box C. More than 2 boxes are placed between box G and C. అవ్వట్లేదు, ఓన్లీ 1. Which of the following boxes is placed in the 5th position from the bottom? The position from the bottom, H. A stack, okay. 9 boxes A, B, C, D are placed, okay. At most 2 boxes are placed above box E. At most 2 అన్నాడు, 2కి మించి వెళ్ళకూడదు, ఓకే. ఈకి పైన 2, ఈకి పైన 1, ఈకి పైన 0, 3, 4, 5, 6, 7, 8, 9, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 3, 4, 5, 6, 7, 8, 9, 4, 5, 6, 7, 8, 9. సరిపోయింది. Only 2 boxes are placed between box B and E. The number of boxes placed above box H is twice the number of boxes placed below box B. B కింద ఎంతమంది? 1 2 3. హెచ్కి పైన 6 ఉండాలి. 1 2 3 4 5 6 కాబట్టి ఇక్కడ హెచ్. 4 హెచ్కి పైన 8 అంటే ఇక్కడ కిందన 1 2 3 4 5 ఇది కండిషన్ అవ్వదు. నెక్స్ట్ జీ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ ఈ. జీ ప్లేస్డ్ అబోవ్ ఈ. ఇట్ ఈస్ ప్లేస్డ్ 2 places above box D. 2 places above box D. The number of boxes placed above box D is 1 less than the number of boxes placed below box F. Dకి పైన ఎంతమంది ఉన్నారు? 1 2 3. ఎఫ్ కిందన 4 ఉండాలి. డీకి పైన 2, ఎఫ్ కిందన 3 ఉండాలి. అయిపోయింది. బాక్స్ ఐ ఈస్ ప్లేస్డ్ బిలో బాక్స్ సి, అండ్ అబోవ్ బాక్స్ ఏ. ఓకే, సిఐఏ. ఇక్కడ సి, ఇక్కడ ఐ, ఇక్కడ ఏ, ఇక్కడ సి, ఇక్కడ ఐ, ఇక్కడ ఏ. బాక్స్ ఈస్ కెప్ట్ నెయిదర్ అట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ నార్ ఇమీడియట్లీ బిలో ఈ. కాబట్టి మధ్యలో పాసిబిలిటీయే మనకి అవునయ్యింది, ఎస్ అయ్యింది. హౌ మెనీ బాక్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎఫ్ and the box which is placed immediately above D?
FD 1, 2, 3. Same boxes as H and G. కాదు. Above B. కాదు. C and G. కాదు. Placed below A. కాదు. 3 డైరెక్ట్గా ఇచ్చాడు కదా ఆప్షన్ అన్నీ ఎందుకు. ఫాల్స్ అన్నాడు. మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ H and G. కరెక్ట్. బాక్స్ H is placed 2 places below I. E does not kept at topmost position. True. G is placed above box F. All options are correct. Box E and box D are placed adjacent to box B. E D కాదు. FC అయిపోయింది. What is the position of C with respect to one which is placed fifth to the bottom? 1, 2, 3, 4, 5. B. Box C immediately above అయిపోయింది. 4 of the following 5 are alike in a certain way as per the final arrangement and thus form a group. Which one does not belong to the group? G కి D కి ఒకటి గ్యాప్, I కి H కి ఒకటి గ్యాప్, F కి A కి ఒకటి గ్యాప్, C కి B కి నో గ్యాప్, D కి B కి ఒకటి గ్యాప్. సో 4 పజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫిఫ్త్ వన్. 6 people PQRSTUV lives on different floors. 2 variable 3-story building. 3, 2, topmost floor is numbered 3. Okay, 1. Next X, Y. X is to the west of Y. X, Y. X, Y. కొద్దిగా దూరంగా రాద్దాం. నెక్స్ట్ S owns a Tesla and lives on even numbered floor. The person who owns an Audi immediately above S. Different types of flats. Only one floor gap between U and P. U కి P కి 1 ఫ్లోరే గ్యాప్. ఓకే. U and P live in the same type of flat but neither of them owns an Audi. ఓకే. ఇక్కడ URP URP Q owns a Mercedes and U lives on the same floor as Q. Same floor as Q. Okay. Q owns Mercedes. U lives on same floor as Q. కాబట్టి ఇక్కడ P. The person who owns BMW lives above the one who owns Jaguar. Above Jaguar. కాబట్టి ఇక్కడ BMW Jaguar ఎక్కడ ఒకటి. ఇక్కడ Q Mercedes U P BMW Jaguar. R does not own an Audi but lives to the northeast of the person who owns Ferrari. Northeast of Ferrari. Northeast. How? R doesn't own Audi but lives northeast of Ferrari.
The person who owns BMW lives above the one who owns Jaguar. అప్పుడేమవ్వాలి? అబోవ్ జాగ్వారే కదా! డైరెక్షన్ చెప్పలేదు. 6 జాగ్వార్, ఫెరారీ. ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. ఇది 6 ఫెరారీ, ఇది జాగ్వార్. అప్పుడు ఈ కండిషన్ పోయింది. అప్పుడు మిగిలిందేంటి? పీక్యూఆర్ఎస్ టీ ఆడి. సో మనం ఈ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్‌గా చెక్ చేద్దాం. జుమ్ 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 తారా జుమ్. 81, 81. పి బిఎండబ్ల్యూ, ఎస్ టెస్లా, యు ఫెరారీ. మనకొచ్చిన ఆలోచన కరెక్టే. The one who likes Tesla lives just above Ferrari. Both live same type, owns Ferrari. Answer. 4 of the following 5 are alike. Does not belong to the group. P Jaguar కాదు, ఎస్ టెస్లా, యు ఆడి కాదు, క్యూ బిఎండబ్ల్యూ కాదు, టీ మర్సిడీస్ కాదు, ఎస్ టెస్లా ఒకటే సింగిల్ బచ్చా కరెక్ట్గా ఉన్నది. If P and T interchange their flats, then who among the following below T is same type of flat? Yes, Tesla. R, does R live? Second floor, flat Y. Flat Y is floor 2. Q lives above T. Q lives above T కాదు. Only one floor is between U and T. Okay. U owns Ferrari. Okay. Only 2 and 3. Double okay. సో ఇక్కడతో ఫ్లాట్ ఫ్లోరు పజిల్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూసేద్దాం. 8 person PQRSTUVW sitting around a square table. 4 of them are sitting corner facing center. Okay. Corner facing center, edges facing outside. అలాగే ఇక్కడ కూడా కార్నర్ ఫేసింగ్ సెంటర్, edges facing outside. Q and T sit to the immediate left of each other. Immediate left. ఇక్కడ Q, ఇక్కడ T. ఇక్కడ Q, ఇమీడియట్ లెఫ్ట్, ఇక్కడ T. Q ఒకసారి సెంటర్లో, ఒకసారి కార్నర్లో వచ్చింది. నెక్స్ట్ W సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T. Second to the right of T. W is an immediate neighbor of both U and P. Both U or P. ఇక్కడ U or P. ఇక్కడ U or P. U or P. U and S face the same direction. ఇక్కడ U P వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా S రావాలి. ఇక్కడ U, ఇక్కడ U వచ్చిందంటే ఇక్కడ S. Face the same direction. Okay. The number of person who sit between P and Q. P and Q is one more than the number of person who sit between Q and R when counted from right of both Q and R. Respectively, R faces T. ఇక్కడ R, ఇక్కడ R. ఓకే.
ఇప్పుడు రిమైనింగ్ ఇంకెవరున్నారు? ఇక్కడ వి, ఇక్కడ వి. ఇప్పుడు పి ఎక్కడ రావాలి అనేది డిస్కషన్. పీకి క్యూకి ఇక్కడ పి పెడితే క్యూకి రైట్లో ఫస్ట్ ఇక్కడ పి చూద్దాం. క్యూకి రైట్లో 1 2 3. అప్పుడు ఆర్కి రైట్లో క్యూ 2 ఉండాలి. ఆర్కి రైట్లో క్యూ 2 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం 1 2 3 4 5. క్యూకి రైట్లో 5. మరి ఆర్కి రైట్లో 4 ఉందా? లేదు. సో 3 2 సరిపోయింది. ఇక్కడ యూ కాదు, ఇక్కడ పి కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. క్యూకి రైట్లో పి ఇక్కడ చూద్దాం 1 2 3. ఇప్పుడు 6 టీ ఫేస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పి, ఇక్కడ యూ, ఇక్కడ 2 ఏవే ఉన్నాయి ఫేసింగ్ ఈచ్ అదర్ అయిపోయింది. విఎస్ఆర్ పిడబ్ల్యూయు టీక్యూ సరిపోయింది. In which of the following pairs both the persons sit to the immediate left of each other? WU immediate left, QT immediate left, SU కాదు, RP immediate left. More than one option is correct. What is the position of W with respect to T as per the final arrangement? Second to the right. T and V sits adjacent to each other. కాదు. Two persons sit between R and Q when counted from right of R. అవును. P sits second to the left of U. అవును. Only 2 and 3. 4 of the following 5 are alike in a certain way based on the final arrangement. To the group T are opposite VW, opposite PQ, opposite TW ఒకే సైడ్లో ఉన్నారు. SU opposite. If all the persons are in alphabetical order, direction from P, clockwise direction from P. Okay, P, Q, R, S, T, U, V, W, no one. సో లాస్ట్ అరేంజ్మెంట్ ఇది కంప్లీట్ చేసేసి 7 పజిల్స్ చేయడానికి మనకి ఎంత టైం వచ్చిందో చూద్దాం. 8 persons PQRSTUV are sitting in a linear row facing north. Okay, U sits fourth to the left of T. T 1 2 3 U. Both of them don't sit at the extreme ends. Okay, extreme ends లో కూర్చోకూడదు. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ టీ అండ్ క్యూ. టీ అండ్ క్యూ, టీ అండ్ క్యూ. The number of persons sitting between U and Q is equal to the number of persons sitting to the right of S. U, Q, S రైట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు సరే. యూకి క్యూకి ఒకరు, అప్పుడు ఎస్కి రైట్లో కూడా ఒకలే ఉండాలి. ఎలా కనబడుతుంది? 1 2 3 4 5 6, ఇక్కడ 7 8. ఎస్కి రైట్లో 1 2 3 4 5 ఉండాలి. అప్పుడు ఇక్కడ ఎస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎస్ వస్తుంది. ఇక్కడంతా 5 1 2 3. యూకి రైట్, యూకి క్యూకి ఒకరు ఉన్నారు కాబట్టి ఎస్కి రైట్లో ఒకరు. యూకి క్యూకి ఒకరు. జింగ్ 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 అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఒకటి తీసేసి ఇక్కడ ఒకటి పెడితే ఎస్కి రైట్లో ఒకరు. 4 పాసిబిలిటీస్ వచ్చాయి. టీ ఎండ్లో ఉండకూడదు కదా. 1 2 3 4 5 6 7 8 కాబట్టి
ఇది ఒకటే పాసిబిలిటీ. నెక్స్ట్ ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ పి. 1 2 3 పి హూ సిట్ adjacent టు డబ్ల్యూ. ఓకే, ఇక్కడ ఆర్ పెడదాం. 1 2 3 పిడబ్ల్యూ. ఇక్కడ ఆర్ పెడదాం. 1 2 3 పిడబ్ల్యూ. మళ్ళీ ఇక్కడ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఏంట్రా క్వశ్చన్ ఎలాగ ఉంది? ఆర్ 1 2 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ పి. పి ఎక్కడైనా రావచ్చు, ఆర్ ఎక్కడైనా రావచ్చు. ఆర్ పిడబ్ల్యూ అయితే పక్క పక్కన ఉండాలి. ఇక్కడ పిడబ్ల్యూ పక్క పక్కన లేదు, ఇక్కడ పక్క పక్కన లేదు, ఇక్కడ పక్క పక్కన లేదు. ఫస్ట్ది పోయింది. ఇక్కడ పీడబ్ల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ పీడబ్ల్యూ పక్క పక్కన వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి ఒక్క దాంట్లోనే ఉన్నాయి. కూల్గా ఆలోచించు. 1 2 3 4 5 6 7 8 9 అయిపోతుంది. సో ఆ లెక్కను చూస్తే ఇక్కడ ఇది ఉండకూడదు. యూకి 1 2 3 4 5. ఎస్కి రైట్లో 5 సరిపోయింది. ఓకే, ఆర్ 1 2 3 ఇక్కడ పి, ఇక్కడ డబ్ల్యూ, ఇంకా మిగిలింది ఎవరు? వి. ఆర్యుఎస్ డబ్ల్యూపి విక్యూ. పాసిబిలిటీ అదే అవ్వాలి. వేర్ ఆర్ యూ? ఆర్యుఎస్ డబ్ల్యూపి టీవీక్యూ. అమ్మయ్య, ఏదో ఒక రకంగా ఆన్సర్ని అయితే రప్పించాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు క్యూ? ఇమీడియట్ లెఫ్ట్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యూ బేస్డ్ ఆన్ ఫైనల్ అరేంజ్మెంట్? 1. Who among the following persons sit second to the right of S? Second right లో P. All the persons were made to sit according to alphabetical order from right to left. How many persons remain unchanged? P, Q, R, S, T, U, V, W. Only 1. R, Q, U, V, S, T, W, P. సో ఇక్కడతో మనం 7 పజిల్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈరోజు 7 పజిల్స్ చేయడానికి 38 మినిట్స్ అయితే పట్టింది. అప్రాక్సిమేట్గా 7 5 35, 5.5 మినిట్స్ పట్టింది అనుకున్నాం. 5.5 మినిట్స్ ఒక పజిల్ చేయడానికి మనకు పట్టిన టైం అప్రాక్సిమేట్గా. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి గైస్, మనం ప్రాక్టీస్ ఏ లెవెల్లో చేస్తున్నామో. డైలీ చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వాల్సిందే. ఇది రిజల్ట్ చూపించడం అంటే ప్రాక్టీస్తోనే మనం సాధిద్దాం. నేను ఎవరికి నేర్పించేది లేదు, ఎందుకంటే నేను మీ కాంపిటేటర్ని, మీరు నా కాంపిటేటర్. నాకంటే తక్కువ టైంలో మీరు చేయండి. ఈ రకంగా డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ కల్లా మనం ఏ లెవెల్లో ఉంటాం అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అంతే. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఉంటాం మరి. బాయ్.